ఆయుర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని కొడంగల్ నియోజకవర్గము సీఎం కాన్స్టిట్యున్సీలో నిర్వహించడం జరిగింది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కానీ భారతదేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం చేస్తున్న వైఫల్యపైన యువజన కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున కొట్లాడి ఈరోజు ఎంతోమంది లాఠీ ఛార్జీలు అదేవిధంగా కేసులు కూడా పెట్టుకోవడం జరిగింది. ఎంతోమంది యువకులు ఈరోజు యువజన కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేయడము, ఈరోజు ఎవరైతే రాష్ట్రానికి ముఖ్యమంత్రులైన వాళ్ళు, ఎంపీలైన వాళ్ళు, అదేవిధంగా ప్రధానమంత్రులైన వాళ్ళు కూడా యువజన కాంగ్రెస్ నుంచే రావడం జరిగింది. ఈరోజు ఒక సామాన్య కార్యకర్తలు, ఒక సామాన్య కుటుంబంలో పుట్టిన వాళ్ళు కూడా ఈరోజు యువజన కాంగ్రెస్ వల్ల అత్యున్నతమైన స్థానాలు పొందడం జరిగింది. ఈరోజు మాలాంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సోదరులు కూడా చాలామంది యువజన కాంగ్రెస్లో పనిచేయడం వల్ల రాష్ట్ర స్థాయిలో కానీ అదేవిధంగా దేశ స్థాయిలో గుర్తింపు రావడము చాలా సంతోషిస్తున్నాము. దాంతోపాటు ఈరోజు గాంధీనగర్లో యువజన కాంగ్రెస్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన యువజన కాంగ్రెస్ మన కౌన్సిలర్ శంకర్ నాయక్, యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి తమ్ముడు వెంకటేష్, అదేవిధంగా ఇప్పుడు మన బి కృష్ణరాజు గారు, భాస్కర్ గారు, అదేవిధంగా రామకృష్ణ గారు, అదేవిధంగా ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి యువజన కాంగ్రెస్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. యూత్ కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్. శంకర్ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు మన కొడంగల్ కాన్స్టిట్యూన్సీలో యువజన కాంగ్రెస్ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మన జాతీయ కోఆర్డినేటర్ కృష్ణరాజన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్రతి ఒక్కరూ యూత్ కాంగ్రెస్ జాయిన్ అయ్యి మన భారతదేశాన్ని ఇంకా అభివృద్ధి పదంలో తీసుకువెళ్ళాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన రాజనగర్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో కొడంగల్ గాంధీనగర్లో జిల్లా రాష్ట్ర స్థాయి మన కోఆర్డినేటర్ కృష్ణరాజన్న గారికి మరియు పి కృష్ణరాజన్న గారికి, వెంకటేశ్వర గారికి అందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే ఈ యువజన కాంగ్రెస్ నుండి ఈ రాష్ట్రంలో ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు, ముఖ్యమంత్రి వరకు కావచ్చు, ప్రధానమంత్రి వరకు కావచ్చు, ఇవాళ ఉన్న పదవులు అనుభవిస్తున్నారంటే యూత్ కాంగ్రెస్ వాళ్ళని పదవులో ఉన్నారు. ఎందుకంటే యువజన కాంగ్రెస్ అనేది దేశానికి ముందుండి నడిపే కార్యకర్తగా పనిచేస్తారు. కాబట్టి ఈ యూత్ కాంగ్రెస్ అనేది చాలా అవసరం ఉంటుంది. కాబట్టి మనం ఈ యూత్ కాంగ్రెస్ని మనం బలోపేతం చేయడానికి చాలా కృషి చేయాలి. ఈ అవకాశాన్ని నాకు కార్యక్రమం రావాలని కృష్ణరాజన్న పిలవగానే నేను వచ్చినాను. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను.